మీకు క్యాబేజ్ అంటే ఇష్టం లేదా అండి? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ అయితే మీ ఫేవరెట్ అయిపోతుందనమాట. చపాతీలోకి, రోటీలోకి, అలాగే రైస్‌లోకి కూడా ఈ కర్రీ చాలా బావుంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. అలాగే బ్యాచిలర్స్‌తో సహా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. మరి ఈ కర్రీ అయితే ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా స్టైల్లో క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే షేర్ చేయబోతున్నాను. దానికోసం అయితే ఇక్కడ క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. అలాగే ఒక 4 ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు రెడీగా ఉంచుకోవాలండి. ఇంకొక 4, 5 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం తరిగి పక్కన పెట్టుకున్నానండి. మరి ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇలాగా స్టవ్ మీద ఇలా మూకిడి పెట్టుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత తాలింపులు ఉన్నాయి కదా, అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి. ఫాస్ట్గా పెడితే మాత్రం మాడిపోతాయండి. తాలింపు అనేది మాడితే మనకి టేస్ట్ అనేది బాగోదు, కర్రీ అయితే టేస్ట్ బాగోదు. సో మనం ఈ వేగేంత వరకు దగ్గరే ఉండి వేగించుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసి వేగించుకోవాలి. ఆనియన్ అంతా కూడా వేసేసి, ఆనియన్ అనేది మరీ రెడ్గా అవసరం లేదండి, జస్ట్ ఆనియన్ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా వేగించుకోవాలన్నమాట. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అండి? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి అన్నమాట. అలాగే లైక్ కూడా చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వేరొకరికి రికమెండ్ అవుతుంది అనమాట ఈ వీడియో అనేది. ఆనియన్ ఇవన్నీ కూడా సాఫ్ట్ అయినాయి కదండి. ఇప్పుడైతే పసుపు, అలాగే సాల్ట్ అయితే మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, జస్ట్ కొంచెం అయితే మసాలా పొడి అయితే వేసుకుని వేగించుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్కి ఇవన్నీ కూడా పట్టేంత వరకు కూడా అలాగా జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు వేగించుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ కూడా బాగా వేగాయి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజీ ముక్కలు, ఇవన్నీ కూడా ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకుని ఇలా అడుగు నుంచి, అంటే అడుగునున్న మసాలా అంతా కూడా వీటికి పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినప్పటికీ సాఫ్ట్ అయిపోయినాయి కదండి మొత్తం కూడా. ఇలా ఉడకడం అంటే వేగడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మూత అయితే పెట్టకుండా ఇలా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం క్యాబేజీ ముక్కలన్నీ కూడా వేగిన తర్వాత మనం ముందుగా దంచుకుని పక్కన పెట్టుకున్నాం కదా అండి పచ్చిమిర్చి, అవి కూడా వేయాలండి. ఇలా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. మనమైతే ఇందులో కారం అయితే యాడ్ చేయం. కొంచెం ఎండుమిర్చి వేసాము, పచ్చిమిర్చి వేసాము, ఇంకొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తాం అనమాట. ఇలా పచ్చిమిర్చి వేయడం వల్ల మనం ఎగ్ వేసుకుంటాం కాబట్టి కొంచెం నీసు వాసన అయితే రాదండి. ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అలా ఇంకా దగ్గరుండే కలుపుకోవాలండి. మనం కొంచెం పక్కకు వెళ్ళామంటే అదంతా కూడా అడుగంటిపోతుంది. ఇవన్నీ కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడైతే ఒక 4 ఎగ్స్ అయితే ఇలాగా వేసేసుకోవాలి. వేసేసుకుని మనం కలుపుతూ ఆపుతూ అలా చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని జస్ట్ ఒక 1 మినిట్ అలా వదిలేయాలండి మన స్టవ్ అనేది. అలా వదిలేస్తే అలా పీసుల కింద వస్తుంది ఎగ్ అనేది. జస్ట్ ఒకసారి అలా కలిపేసి ఆపేస్తున్నాను నేనైతే ప్రజెంట్. ఇలా ఆపిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ అడుగు నుంచి ఇలా కలుపుకోవాలండి. ఇలా చేస్తే ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. క్యాబేజీ ఎగ్ ఫ్రై అనేది చిన్నపిల్లలైనా సరే,
అలాగే బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి త్వరగా అయిపోయే కర్రీస్ వండుతూ ఉంటాం కదండి మనమైతే. అలాంటప్పుడు ఈ కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇవి కొంచెం ఇలా ఫైనల్గా వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర వేసిన తర్వాత అయితే అలా జస్ట్ ఒక 20 సెకండ్స్ అలా బాగా కలిపేసి సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారు కదండి, టేస్టీగా క్యాబేజీ ఎగ్ ఫ్రై. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.